నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు. ఏదో ఒక పని చేయటం, ఆ పని చట్టబద్ధంగా ఉందా, న్యాయబద్ధంగా ఉందా, ధర్మబద్ధంగా ఉందా అన్న ఆలోచన చేయకుండా ఏదో ఒక నిర్ణయం చేసుకోవటం, ఆ నిర్ణయాన్ని అమలు చేయటం. ఇదే పంద గత 5 సంవత్సరాల నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలని అన్నిటినీ కూడా కోర్టులు మొత్తుకు చెప్తున్నాయి. వద్దు, ఇది తప్పు, ఇది చట్టబద్ధం కాదు, ఇది చట్టసమ్మతం కాదు, న్యాయబద్ధం కాదు, ధర్మబద్ధం కాదు అని చెబుతూ ఉంటే అదే పందాలో నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. న్యాయస్థానాలు ఇంకా చాలా వైబ్రెంట్గా ఉన్నాయి, ప్రోయాక్టివ్గా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అంటే సంపూర్ణ అధికారంతో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద న్యాయ సమీక్షను ఇంకా నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రుల ఆటలు సాగట్లేదు. కానీ మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. న్యాయస్థానాలు ఏమాత్రం ప్రోయాక్టివ్గా లేకపోయినా కానీ విపరీతమైన పరిణామాలు ఏర్పడి ఉండేవి. తాజా ఇది ఏంటి అంటే, అమరావతిలో ఒకటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ అమరావతిని ఏ విధంగా సర్వనాశనం చేయాలి. అమరావతి అనేది అదొక సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. అంటే దాని మీద పెద్ద ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు. దానికి ఒక పుష్ ఇచ్చి వదిలేస్తే అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నమాట. అదే డబ్బులు సంపాదించుకొని అదే నిర్మితమైపోయే ఆటోమేటిక్ మెకానిజం తోటి ఏర్పాటు చేసిన ఒక ప్రాంతం. మొత్తం అక్కడ పెట్టుబడి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ, కేంద్ర ప్రభుత్వం ఉంది కానీ, పెట్టుబడి కూడా ఏముండదు. అక్కడ రైతులు భూములు ఇచ్చారు. ఆ భూముల్ని అభివృద్ధి పరచి వాళ్ళకి అభివృద్ధి చెందిన దాంట్లో కొంత షేర్ ఇస్తారు. అసలు ఈ టైప్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఎక్కడా జరగల. భూ సమీకరణ మొత్తం అంతా భూమి సమీకరించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పరిచి దాన్ని వాళ్ళకి ఇస్తుంది. కొంత పార్ట్ ఇస్తుంది, కొంత పార్ట్ గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది, డెవలపర్ దగ్గర ఉంటుంది. ఈ విధంగా ఒక సిస్టమేటిక్గా దాన్ని డెవలప్ చేయటానికి అప్పుడు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తే దాన్ని అంతా ఎట్లా నాశనం చేయాలి, దాన్ని ఏ విధంగా ఆ ప్లాన్కి తూట్లు పొడవాలి అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, అప్పుడు 4 జోన్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి R5 అనే ఒక 5వ జోన్ క్రియేట్ చేశాడు. R అంటే రెసిడెన్షియల్ ఏరియా. అమరావతిలో ఆల్రెడీ రెసిడెన్షియల్ జోన్ ఉన్నది. ఆ రెసిడెన్షియల్ జోను 2-3 చోట్ల ఉంటుంది. అంటే అన్నిటికీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. అక్కడ పనిచేసేవాళ్ళు లేకపోతే ఉద్యోగస్తులు, ఈ రకరకాల కేటగిరీ ప్రజలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆ నిర్దేశిత ప్రాంతంలో ఉండి అక్కడి నుంచి రాజధానికి వచ్చి పనులు చేసుకొని సాయంత్రానికి ఇంటికి చేరొచ్చు. ఆ విధంగా R4 జోను రెసిడెన్షియల్ జోన్ని ఆ విధంగా ప్లాన్ చేసి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ జోన్లని, ఈ జోనల్ వ్యవస్థ మొత్తాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలని ఆలోచించాడు. మామూలుగా 4 జోన్లు ఉన్నాయి అక్కడ. వాణిజ్య సదుపాయాల కోసం ఇండస్ట్రియల్ జోను, ఆఫీసర్స్ జోను, రెసిడెన్షియల్ జోన్. ఈయన ఏం చేశాడు అంటే, ఈ 4 జోన్లలో కొంత పార్ట్లు తీసి దాన్ని R5 జోన్గా పెట్టాడు. ఇప్పుడు ఇండస్ట్రీస్ పెట్టాలి, ఒక గ్రీన్ ఎనర్జీ ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక జోన్ పెట్టారు. ఆ జోన్ మొత్తంలో కూడా నాన్ పొల్యూటెంట్ ఇండస్ట్రీస్ రావాలి అనేది ఒక బ్రాండ్ అండర్స్టాండింగ్. అది ప్లానింగ్. ఇది కమర్షియల్ ఏరియా. ఇందులో కమర్షియల్ యాక్టివిటీస్ ఉండాలి. అంటే సినిమా థియేటర్ల దగ్గర నుంచి, హోటళ్ళ దగ్గర నుంచి అవన్నీ ఆ జోన్లో ఉండాలి. వాణిజ్య పరమైన ఇవి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, ఇంకొక జోన్ క్రియేట్ చేసి ఆ జోన్లో అంతవరకే పెడితే అది వేరే విధానంగా ఉండేది. కానీ ఇతను ఏం చేశాడు అంటే, అన్ని జోన్లని కొంచెం ముక్కలు నరికి ప్రతి చోట కూడా రెసిడెన్షియల్ జోన్ పెట్టి ఆ మొత్తాన్ని R5 జోన్ అన్నాడు. ఈ R5 జోన్ అనే కార్యక్రమం పెట్టిన తర్వాత ఏం చేయాలి, మామూలుగా ప్రభుత్వం సిస్టమేటిక్గా అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అక్కడ ఇళ్ళు
లేకపోతే అపార్ట్మెంట్స్, ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది నిర్మించేసి సిస్టమేటిక్గా రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు డెవలప్ చేసి ఇస్తే అది ఒక రకంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ జోన్స్ డివైడ్ అయి ఉన్నాయి. ప్లస్ అదిగాక అమరావతిలో రెసిడెన్షియల్ జోన్ అనేది ఉన్నది ఎందుకు అంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఉండటానికి. అట్లా కాకుండా ఈయన ఏం చేశాడు, కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అక్కడ పేదవాళ్ళకి ఇక్కడ అమరావతిలో R5 జోన్ అని క్రియేట్ చేసి ఈ R5 జోన్లో సెంటు స్థలం వాళ్ళకి ఇస్తాడు. ఈ సెంటు స్థలం తీసుకొని వాళ్ళు ఇళ్ళు ఎప్పుడు కట్టుకోవాలి, ఇవన్నీ ఎప్పటికీ అయ్యాను. ప్లస్ అదిగాక నువ్వు సెంటు స్థలం ఇచ్చేస్తే అందులో ఇళ్ళు కట్టుకుంటే మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టం అవుతుంది. ఆ కష్టం అవ్వటమే కాకుండా అదొక పెద్ద మురికివాడలాగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు, ప్రభుత్వం ప్లాన్డ్గా దాన్ని డెవలప్మెంట్ చేసుకోకపోతే మురికివాడలే డెవలప్ అవుతాయి కదా. అంటే ఒక పరిశ్రమ జోన్లోనో లేకపోతే ఒక వాణిజ్య సదుపాయాలు కట్టాల్సిన చోట ఒక మురికివాడ ఏర్పాటు చేస్తే ఆ మొత్తం ఏరియా మొత్తం వాల్యూ తగ్గిపోతుంది. అట్లా తగ్గిపోయి అమరావతి రైతులందరూ సర్వనాశనం అయిపోవాలి అని ప్లాన్ చేసి ఈ R5 జోన్ పెట్టినట్టుగా కనపడుతుంది. ఈ R5 జోన్ క్రియేట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి పదే ఏం చెప్పాడు అంటే, నేను పేదలకి భూమి ఇస్తుంటే వీళ్ళందరూ అడ్డుపడుతున్నారు అని చెప్తున్నాడు. పేదలకి నివాస ప్రదేశాలు ఇవ్వద్దు అని ఎవ్వడు అనడు, కానీ ఎక్కడిస్తున్నావు? నువ్వు ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి, అక్కడ స్థానికంగా ఉండే పేదలకు ఇవ్వాలి తప్ప నీ కడప నుంచి పులివెందుల నుంచి మనుషుల్ని తీసుకొచ్చి నువ్వు R5 జోన్లో స్థలాలు ఇస్తానంటే ఏం చేయాలి? ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని వాటి మీద అంటే ఇది న్యాయసమ్మతం కాదు, చట్టసమ్మతం కాదు, ఇది ధర్మసమ్మతం అంతకన్నా కాదు. ఇటువంటి నిర్ణయాలు తీసుకొని పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్షం అడ్డుకుంటున్నది అనే ఒక ఇది మొదలుపెట్టేటప్పటికి పేద ప్రజలందరూ కూడా ప్రతిపక్షాల మీద తిరుగుబాటు చేయాలి. జగనన్న మాకు ఇళ్ళు ఇస్తుంటే మీరు అడ్డుకుంటున్నారా అని. జగనన్న ఇళ్ళు ఇస్తుంటే అడ్డుకోవటం లేదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్న ప్రాజెక్టుని నాశనం చేస్తూ ఉంటే, అమరావతి అనే ఒక అద్భుతమైన రాజధానిని నిర్మించుకోవాలి అన్న ప్లాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే అందరూ కూడా అబ్జెక్షన్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ R5 జోన్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు హీరింగ్కి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీళ్ళు అడ్వకేట్లు అందరూ కూడా దీన్ని ఇమ్మీడియట్గా దీన్ని టేకప్ చేయాలి, దీని మీద వాదనలు వినాలి అంటే సుప్రీంకోర్టు వాళ్ళ రిక్వెస్ట్ని తిరస్కరించి కేసుని ఏప్రిల్కి వాయిదా వేసింది. R5 జోను కథ ఈ విధంగా. ఇప్పుడు ఏప్రిల్ అంటే ఎన్నికలు కంప్లీట్ అవుతాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు కోర్టుకి వెళ్తే ఆ నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఆ నిర్ణయం సహేతుకమైనదైతే సుప్రీంకోర్టు దాని మీద ఆర్గ్యుమెంట్లు అవి విన్న తర్వాత ఏదన్నా చెప్పడానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ కూడా ధర్మ విరుద్ధమైన పనులు కాబట్టే న్యాయస్థానాలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికైనా అసలు ఇంకా ఇప్పుడు అధికారం అయిపోయింది. అధికారం అయిపోయే సమయంలో అయినా కొంచెం ధర్మబద్ధంగా వ్యవహరించాలని జగన్మోహన్ రెడ్డిని అమరావతి రైతులు కోరుతున్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.